కంటే ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. మనం ఇప్పుడైతే కొంచెం ఏదైతే ఉందో దాన్నే మనం ఆలోచిస్తున్నాం, కానీ దేవుని తలంపులు ఏమున్నాయట? ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నాయట. హల్లెలూయా. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయట. ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, ఆకాశము భూమి ఎంత ఎత్తుగా ఉందో అంత పెద్ద తలంపులు కలిగి ఉన్నాడు దేవుడు. అంటే గొప్పవాడు ఎప్పుడు గొప్ప తలంపులనే కలిగి ఉంటాడు. హల్లెలూయా. అంటే మన పట్ల దేవునికి ఉద్దేశాలు ఏంటి అంటే గొప్ప తలంపులు. హల్లెలూయా. అంటే మనల్ని గొప్ప చేయాలని ఆకాశం కంటే ఎత్తైన తలంపులతో దేవుడు ఉన్నాడట. ఈ సంవత్సరం దేవుడు గొప్పతనాన్ని, ఆయన గొప్ప మహిమను, గొప్పతనాన్ని మన ద్వారా మీ దేవుడు గొప్పవాడిని ఏ విధంగా అంటారు? నీవెప్పుడైతే గొప్పవాడిని అవుతావో, నువ్వెప్పుడైతే గొప్ప కార్యాలను చేస్తావో దేవుని ద్వారా, అప్పుడు నీ దేవుడు గొప్పవాడే. నీ దేవుడు అందుకే నేను ఈ విధంగా ఎంతో మంది దావీదుని ఎందుకన్నా గొప్పవాడని 10,000 మంది పడినను, 1000 మంది పడినను, 10,000 మంది కూలినను అపాయము నా వద్దకు రాలేదన్నాడు. ఎందుకు? ఆయన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అందుకే అంటారు మీ దేవుడు గొప్పవాడు. ఇంత కరువు వచ్చినా, ఇంత ఇబ్బందులు కూడా, ఇన్ని సమస్యలు వచ్చినప్పటికీ నువ్వు నిలబడ్డావు. నువ్వు ఈ సంవత్సరం అంతయు దేవుడు నడిపించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడ్డావు. అంటే నీ దేవుడు గొప్పవాడు అని వేవేలుగా దావీదును చూసి ఏ విధంగా అయితే పాటలు పాడారో, దేవుడు మనల్ని కూడా గొప్ప వాళ్ళుగా చేయబోతున్నాడు. ఆయన గొప్పతనం. హల్లెలూయా. 10వ వచనం చదువు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. అలాగే నా నోటి నుండి వచ్చు వచనములను ఉండును. హల్లెలూయా. అంటే నా మాటలు వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలగజేయటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా వచ్చు